వానల ముచ్చట అట్లున్నదా? ఇక ఎండల ముచ్చట మాట్లాడుకుందాం. మొన్నటిదాకా ఎట్లుండే ఎండలు మాడ వలిగేటట్టే కొట్టినాయి. షేన్లల్లో పనికి పోయేటోళ్ళు 1 గంట కల్లా ఇంటికి ఉరికొచ్చిండ్రు. ఆనాకాలం సురువైనాక ఎండ సురుకులు తగ్గాలే. ఏందో ఏమో ఏం కాలమో తెలియకుంటున్నది. ఇక ముంగటనైతే మాడలన్నీ అట్లేసుకునే పెంకలే కావుతున్నాయట. ఎందుకో మరి చూడండి. ఈ 7 ఎండలకు రోహిణి కార్తెల రోకలు వలుగుతే వచ్చే తాపకు బండలే వలుగుతాయట. అంటే సూరన్న సురుకులు మనసులకు సూదులు గుచ్చినట్టే షిమ్మ షిమ్మ అంటే అన్నట్టు నెత్తి మీద నిప్పుల తట్ట పెట్టుకొని తిరిగినట్టే అనిపిస్తుందట మనకు. డాంబర్ రోడ్డు మీద నడుస్తుంటే చెప్పులు గాలిపోయి అరికాళ్ళు బొబ్బలెక్కినా ఎక్కునొచ్చునట. ఇగో ఈ ముచ్చట ఎవలో ఆకాశరామన్న గాలి గన్నరావు చెప్పింది కాదు. ఇంగ్లాండ్ దేశంలో మొగుల మీద పరీక్షలు చేసే పెద్ద సార్లు చెప్పిండ్రు కుద్దు. కట్టెల పొయ్యి మీద కుండ పెట్టినట్టు కుత కుతుడుతుందంట భూమి అంతా. చెట్లని ఏడి కాడికి తెగ నరుకుడు, కంపెనీల నుంచి వచ్చే పొగతోని వాతావరణం అంతా ఖరాబ్ అయిందని చెప్తున్నారు గాలిని పరీక్షలు చేసిన వాళ్ళు. నిన్న మొన్నటి దాకా కొట్టిన ఎండలకే వశపడక జనాలు తల్లడం మల్లడం అయినరు. ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టరాలే. అసోంటిది ఈ ఎండలకే తాతసొంటి ఎండలు కొడితే ఇక మనం ఎట్లా ఓర్చుకుంటామో ఏందోపో. తలకాయ మీద బరుపు గుడ్డలు పెట్టుకున్నా నిమిషంలో అరిగిపోవడు ఖాయం. మేము ఇంతగానమని చెప్తున్నా మీ పెయ్యి జర్రంతనన్న గరం అవుతలేదంటే షిన్కులతోని వాతావరణం చల్లగున్నది కాబట్టి. ఆనకాలం వెళ్ళి చలికాలం సగం నడవంగానే గప్పుడు మేం చెప్పిన ముచ్చట యాదికొచ్చి సురుకు తలుగుతుంది తప్పకుండా.